వైజయంతి అన్నయ్య పాపారాయుడు లోపలికి వచ్చేసరికి సుధాకర్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో బావా, నీకు ఇట్ట కావడానికి చాలా బాధేస్తుంది బావా. అదేదో నాకు జరిగిన ఇట్ట మూల కూసుండే కాదు కదా బావా అని చెప్పేసి పాపారాయుడు బాధపడుతుండగా ఇక వైజయంతికి మాత్రం ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి. మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ కలిసి హాల్లోకి వచ్చేసరికి పాపారాయుడిని చూసి ఇక యువరాజ్ మాత్రం షాక్లో ఉండిపోతాడు. అప్పుడు వెంటనే వైజయంతి నిషికని అడుగుతుంది. ఇక నిషిక ఈ విధంగా అత్తయ్య అతనెవడు అంటుండగా, అతను ఎవరో కాదు నా యముడు. ఏంటత్తయ్య ఏమంటున్నావు? మా అన్నయ్య అమ్మి. వామ్మో, అసలు ఆయన మాట వింటుంటే చిచే, అసలు నాకేంటి ఇలా లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. అమ్మో, అతన్ని చూస్తే వచ్చే నా లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిపోతున్నట్టున్నది. అతను చూస్తూ ఉంటే అసలు కత్తులతో చంపేవాన్లాగా ఉన్నాడు. ఇక యువరాజ్ చెప్పక్కర్లేదు, భయంతో వణికిపోతూ ఉంటాడు. మావయ్య ఏంటి ఈ టైంలో వచ్చాడు? ఏంద్రల్లుడా సానా బాగున్నావా అని అడుగుతుండగా, బాగున్నాను మావయ్య. ఏంద్రా గిట్ట సిక్కిపోయావు? అవునా సెల్లి, ఇల్లంతా ఇట్టా ఉంది. కౌశికమ్మ బాగున్నానా? బాగున్నాను మావయ్య. బావా ఇట్ట చూస్తుంటే గుండెలు పగిలిపోతూ ఉండదు. ఇదా కావడం కారణం ఎవరు? వాళ్ళ చెప్పు, వాళ్ళ మెడ మీద తలకాయ పుచ్చ కూడా ఉండకుండా చేస్తాడు అని అంటుండగా, ఇక ఏదో యాక్సిడెంట్ జరిగిపోయిందిలే అని సుధాకర్ నచ్చ చెప్తూ ఉంటాడు. ఇక అన్నయ్య నువ్వు కాస్త ఇక ఫ్రెష్ అప్ అవుతూపా. ఏందమ్మి? అదే అన్న స్నానం చేస్తూపా అని అంటుందా. ఇక జగదాత్రి వాళ్ళు కేదారి వాళ్ళు భోజనం తయారు చేస్తూ ఉంటారు. అవునమ్మి, ఇందాక నేను మర్చిపోయి ఉండాను. వాళ్ళిద్దరు ఎవరనంటే గుప్పుకున్న లోపలికి లాక్కెళ్ళొచ్చావు. మరి వాళ్ళిద్దరూ ఎవరు అని అడుగుతుండగా అందరూ కంగారు పడిపోతూ ఉండారు. అప్పుడు వెంటనే ఇక మంచితనానికి మారుపేర్లు పాపయ్యరావు అని అనుకున్నట్టు వీళ్ళు భ్రమపడుతూ ఉంటాడు జగదాత్రి కేదార్. ఈలోపు అంటే మేము బాబాయ్ గారు అని చెప్పబోతుండగా, ఏం లేదన్నా, వాళ్ళు ఈ ఇంటికి గెస్టులు, కొన్ని రోజులు ఈడ ఉందామని ఈ ఇంటికి వచ్చినారు. వాళ్ళు ఎవరు కాదు, ఇక నా కోడలు అక్క బావన్నమాట. మేమే ఇక నిషికకు బోరు కొడుతుందని వాళ్ళని ఇక్కడికి పిలిపించుకున్నామన్నా, గంతే అని ఓ అవునా, వాళ్ళు మాత్రం తిన్న విశ్వాసం కాపాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి అర్థమైంది, చాలా మంచోళ్ళు. మీ కోడలు అదిగో తనే. ఓ తన చూస్తూ ఉంటే కాస్త పొగరుగా అనిపిస్తూ ఉండదే, ఎందుకంటే ఆ అమ్మాయిలా కలివిడిలా ఇక కుటుంబానికి సాయం చేసేలాగా అనిపించట్లేదే అని విధంగా అంటుండగా, ఈలోపు పర్లేదన్నా లోపలికి పద, నువ్వు స్నానం చేస్తే భోజనం చేస్తూ ఎప్పుడు తిన్నావో ఏందో అని వైజయంతి చేపట్టుకొని లోపలి తీసుకెళ్తుంది. ఈలోపు నిషి యువరాజ్ లోపలికి వెళ్ళి, అసలు మామయ్య ఈ టైంలో ఇక్కడికి రావడం ఏంటి? ఎందుకు యువరాజ్? అతను వస్తేనా? రాయలసీమకు మారుపేరు. మా అమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళడం లేదంటే, మాటికి మా అమ్మ రాద్దంతం చేస్తుందని మా అమ్మని ఏకంగా ఊర్లో నుంచి బయటికి గెంటేశాడు మా మామయ్య. అలాంటి మా మామయ్య ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నాది అని చెప్పేసి ముందడిగేస్తాడు. మనం చేసిన పాపాలని మా మామయ్యకు కనీసం తెలిసిందనుకో, ఆ తర్వాత మన పొట్టలో ఉన్న పేగులు కూడా తీసుకొని మెల్ల వేసుకుంటాడు అనే విధంగా నిషికి యువరాజ్ చెప్తాడు. ఏంటి మీ మామయ్య ఇంతలా? చెప్పాను కదా, మా అమ్మను కూడా ఆఖరికి నిమిషం కూడా క్షమించనివాడు. కనీసం పొరపాటున కంటికి కనబడ్డా ఆ పొరపాటు సరిదిద్దదాకా వదిలిపెట్టాడు. అమ్మో, పెద్ద డేంజర్లా కాదమ్మీ, ఇక మా మామయ్య సంగతి చెప్పక్కర్లేదు అని విధంగా యువరాజ అంటూ ఉండగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏదో రకంగా ప్లాన్ చేసి వీళ్ళని బయటికి పంపిస్తాం, మన చేతికి అధికారం వస్తుందంటే ఇప్పుడు మీ మామయ్య రావడం ఏంటి? ఎలాగైనా సరే అమ్మకు చెప్పి అంత తొందరగా అయితే మామయ్యను బయటికి పంపిస్తే సరిపోతుంది. ఇక బోళ్ళ అందరు కలిసి భోజనం టైంకి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అమ్మో, వీళ్ళని కాపాడలేక భయంగా ఉంది. ఇప్పుడు వైజయంతి ఇక కంగారు పడుతూ, అమ్మ నిషి, ఈ జగదాత్రి కేదార్ కాకుండా శ్రీవల్లి గురించి అడిగితే అప్పుడు ఎట్టా చెప్పనో అర్థం కావట్లేదు. అదే అత్తయ్య, నాకు కూడా భయంగా ఉంది. మరోవైపు శ్రీవల్లి డైనింగ్ టేబుల్ సర్ది అందరికీ భోజనం వడ్డించిన తర్వాత ఇక
పాపరాయుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే శ్రీవల్లి వచ్చి కర్రీ వడ్డిస్తుంటుంది. అవును, మర్చిపోయాను, ఈ అమ్మాయి ఎవరు అనే విధంగా అంటుండగా అప్పుడు వెంటనే ఇక శ్రీవల్లి గురించి చెప్పబోతుండగా నిషి అడ్డుకొని తను ఇంట్లో పని మనిషి అనేసరికి తను పని మనిషి కాదు, ఇక మీ చెల్లి కూతురు అని సుధాకర్ అనేసరికి కంగు తింటుంది వైజయంతి. పని మనిషి కాదు అంటున్నావు, మరి ఎవరు అని చెప్పేసి పాపరాయుడు అడుగుతుండగా ఈ ఇంట్లో మనిషి, ఈ ఇంట్లో మనిషి అంటే మా అక్క మనిషి అంటున్నవే, అవును మీ అక్క కూతురు. ఓ నా మేనకోడలా, ముందే చెప్తే బాగుండేది కదా బావా, తనకి కూడా ఇక బట్టలు తీసుకొచ్చేవాడిని కదా అని విధంగా పాపరాయుడు సంతోషంగా అడుగుతూ ఉంటాడు. ఈ మాట ఏదో ముందు చెప్పేది ఉంటే నా మేనకోడలికి నీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసేవాడిని కాదు కదా బావా, ఎట్ట దాసి పెడతావు, నా మేనకోడలు ఇంత పెద్దగైంది, తనకి పుట్టించి నుంచి అన్ని ఏర్పాట్లు చేసేవాడిని కదా అని విధంగా పాపరాయుడు అంటుండగా శ్రీవల్లి నా కూతురు కాదు, నీ చెల్లెలికి పుట్టిన కూతురు, మొదటి సంతానం అనేసరికి పాపరాయుడు షాక్ అయిపోతాడు. ఏంది బావా, ఏం మాట్లాడుతున్నావు? అవును, శ్రీవల్లి ఎవరో కాదు, నీ బావకు నీ చెల్లికి పుట్టిన కూతురు. ఇప్పుడు తన కూతురుగా ఇంట్లో అడుగు పెడితే నీ చెల్లి మాత్రం నా కూతురు కాదని చెప్పేసి తనని ఇంట్లో పని మనిషిని చేసి ఉండదు. అంతేకాదు పాపం చుట్టుకున్నట్టు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎలా చేయాలో అలా చేస్తూ ఉన్నది. ఓహో, దీనంతటి కారణం నా ఇంటికి ఏ పాపం మూట కట్టక రాలేదంటే నువ్వు చేస్తున్న భాగవతం మీద వజ్రపాటి ఇంటికి కోడని అయినందుకు కాదమ్మి, పరువు తీయడానికే ఏకంగా వేరొన్ని చూసుకొని ఈ పాపను కానీ ఈ ఇంటి పరువు ప్రతిష్ట తీయడానికి ఈ ఇంట్లో నువ్వు ఆ ఇంటికి ఏ మాట చేరవేయకుండా పాపాలు మూట కట్టుకున్నావా? ఇక నువ్వు నా పరువును కాదు ఇంటి పరువును కూడా తీసేసావు. బావా ఒక్క మాట చెప్పు, నా చెల్లి ప్రాణాలు నా చేతిలోనే తీసేస్తా, ఇక బతకద్దు నా చెల్లి అని అంటుండగా వెంటనే ప్లీజ్ మావయ్య దయచేసి అర్థం చేసుకో, గతాన్ని మర్చిపోయి ఇప్పుడు పిన్ని చాలా సంతోషంగా ఉంటుంది. శ్రీవల్లి పిన్ని కూతురే కాదనట్లేదు, కాకపోతే ఇందులో పొరపాటుగా ఉంది. లేదమ్మి కౌశికి, నీ ఓర్పుకి నీ సహనానికి వీళ్ళు హద్దు మీరి సానా ప్రవర్తిస్తూ ఉండదు. ఇక నా చెల్లిని నేను క్షమించలేను. ఇలాంటి కుటుంబంలో కోడలైనందుకు కాలు కడి మెత్తుల పోసుకోవాలి మీ అందరి, కానీ పాపాలు మూటలు కట్టి ఇలాంటి నీచమైన పని చేస్తే అసలు నా కుటుంబంలో ఉన్న ఒకటే చచ్చిన ఒకటే, ఇది భూమి మీద బతకడానికి వీలేదు అని అంటుండగా అది కాదు బాబాయ్ గారు, ఏదో పొరపాటున జరిగిపోయింది, ఇప్పుడు శ్రీవల్లి ఇక్కడే ఉంటుంది, అత్తయ్య చాలా బాగా చూసుకుంటుంది. లేదమ్మి లేదు, ఇలాంటి పాపం చేసినా మీరు క్షమించినా నేను మాత్రం క్షమించను. నేను రాయలసీమ బిడ్డను, అలాంటి బిడ్డను మట్టిలో పుట్టి పెరిగాను, మట్టి వాసన నాకు తెలిసినని, పాపం చేస్తే కాళ్ళ కింద తొక్కేవని, సెల్లైనా సరే తల్లైనా సరే పిల్లైనా సరే పెళ్ళమైనా సరే ఎవరిని వదిలిపెట్టనమ్మి. ఇప్పుడు నా సెల్లేం నాకు లెక్కకు రాలే, ఇలాంటి పాప పని చేసి బావ నువ్వు ఎట్టా ఊరుకుంటున్నావు, మగోనికి కావా ఏంది అని విధంగా పాపరాయుడు ఇక సుధాకర్ని నిలదీస్తూ ఉంటాడు. ఇలాంటి దాన్ని భార్యగా నువ్వు ఒప్పుకున్నా సెల్లలుగా నేను ఒప్పుకోలేను. నా ఇంటి పరువు తీసిన వైజయంతిని ప్రాణాలతో వదిలిపెట్టను. ఎట్టా అయినా సరే ఈరోజు నా సెల్లి తింటున్న ఆ తిండి ఎవరిది అనుకుంటున్నావు? నీది కదా, కుటుంబంది కదా. ఈ కుటుంబాన్ని మోసం చేసిందే కాకుండా విర్రవీగి తన కూతుర్ని అక్రమ సంబంధంతో కని ఇడు తీసుకొచ్చి పెట్టినందుకు పాపం ఎవరిది? అట్ట అయితే ఇక నా సెల్లి బ్రతకడానికి వీల్లేదు బాబా. నువ్వు ఊకున్నా నేను ఊకోనని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కత్తి పట్టుకొచ్చి వైజయంతి మెడ మీద కత్తి పెడతాడు. ప్లీజ్ మావయ్య వదిలేయండి అని చెప్పేసి ఇక అటు యువరాజ్ కేదార్ అందరూ బ్రతిమాలని వదలడు. మరి ఇది కలనా వైజయంతి జరగబోయే సీన్ అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.